ప్రభుత్వం మీకు తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి సదుపాయాలు ఇస్తా ఉంది ఇక్కడ? మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారండి. భోజనం కానీ, టిఫిన్ కానీ, వాటర్ కానీ మమ్మల్ని అన్ని మంచిగా చూసుకుంటున్నారు. 1-4 సార్లు అడిగి మీరు రండమ్మా మీరు తీసుకెళ్తామని ఆటోలు అన్నీ పెట్టారు. సౌకర్యం ఇది బాగానే కలిగిస్తున్నారు. ఆటో ఛార్జీలు కూడా వాళ్ళే ఇస్తున్నారు. మాకు ఆ ఇబ్బంది ఏం లేదు. అయ్యా ఎలా ఉంది ఏంటి మీ పొజిషన్ ఎలా ఉంది? మీరు ఇక్కడికి వచ్చారు, మీకు టిఫిన్లు భోజనాలు అందుతున్నాయని తేపకొకళ్ళు వచ్చి అడగటము ఏంటి? మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడే ఉండండి, ఇటు బయటికి వెళ్ళొద్దు మీరు అని కూడా చెప్తున్నారు. అంటే రోడ్డు మార్జింగ్ మాది, వాన వస్తే రేకులు ఇంట్లో ఉంటున్నాము. ఎక్కడ పడిపోతాయో జాగ్రత్త పడండి అమ్మా, రాండమ్మా ఇక్కడికని అంటే పొద్దునే వచ్చామయ్యా. పొద్దున వచ్చే పేర్లను రాసుకున్నారు, టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ అయినటువంటి ముంతా తుఫాన్ కారణంగా జరుగుతున్నటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు అటుపక్క కోనసీమలో కానీ లేదంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లాంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ప్రధానంగా హోమ్ మినిస్టర్ అనిత గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నటువంటి ముందస్తు చర్యలు ఇప్పటివరకే మనం సోషల్ మీడియా ద్వారా అన్ని రంగాల్లో అన్ని ప్లాట్ఫామ్స్లో చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మన కోస్తాంధ్రకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లాలో ప్రధానంగా ఎంత పెద్ద ఎఫెక్ట్ లేనప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా గుంటూరు ప్రాంతం, గుంటూరు సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలను కూడా, ప్రజలను కూడా తరలించి వివిధ ప్రాంతాల్లో వారికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తూ, వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు చెక్ చేస్తూ, వారికి సంబంధించినటువంటి ఆహార భద్రతలను కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రస్తుతం అందరికీ కూడా ఒక అష్యూరెన్స్ని అయితే ఇవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. అందులో భాగంగానే గుంటూరులో ఉన్నటువంటి 2 ఏరియాలకు సంబంధించినటువంటి పబ్లిక్ను ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు, ఏదైతే గతంలో జరిగినటువంటి తుఫాను కారణంగా జరిగినటువంటి నష్టాలను బేరేజ్ వేసుకుని అలాంటి సంఘటనలు మళ్ళీ గుంటూరులో జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి 2 లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారికి సంబంధించి వారితో మాట్లాడుతూ వారికి ఎలాంటి ఇబ్బందులు అయినా ఏర్పడుతున్నాయా, లేదంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా అనేవి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబాయ్ గారు, మీ పేరు? గోవిందరాజు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రగతి నగర్. ఏంటి అంటే ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రభుత్వం నుంచి ఈ విధంగా వరదల ప్రభావం వల్ల ముందస్తుగా మిమ్మల్ని తీసుకురావడం కానీ అలాంటి పరిస్థితులు ఇంతకుముందే లేవండి. ఎట్లా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ మీకు మీ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మీకు తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి సదుపాయాలు ఇస్తా ఉంది ఇక్కడ? మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారండి. భోజనం కానీ, టిఫిన్ కానీ, వాటర్ కానీ మమ్మల్ని అన్ని మంచిగా చూసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా తుఫాను వచ్చి గాలి ఇదంతా బీభత్సంగా చెబుతున్నారు కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరగకుండా వాళ్ళు అధికారులు వచ్చి మా దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాకు అన్నిటికన్ని సవలతులు మంచిగా చూసుకుంటున్నారు. అంటే ఈ మొత్తంలో మీకు ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయా? అధికారులు మిమ్మల్ని ఏమైనా పట్టించుకోకపోవడం కానీ, లేదంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేదండి, అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నారు. మాకు చెప్పకుండా మాకు పనులన్నీ చేసి పెడుతున్నారు. భోజనం టయానికి భోజనం, టిఫిన్ టయానికి టిఫిన్, వాటర్ మంచి మినరల్ వాటర్ తీసుకొచ్చి ఇవ్వటం, అన్ని కూడా సవలతులు, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ అన్ని రూములు ఇచ్చి బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు. మమ్మల్ని, మా పిల్లల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆరోగ్యపరంగా అంటే ఇక్కడ మనం ఈ ఏఎన్ఎంల జిఎంఓ చూస్తూ ఉన్నాం కదా, అంటే మెడికల్ వైద్యపరంగా ఎలా ఉంది? ఉన్నారండి, డాక్టర్లు కూడా మా అందుబాటులో మా పక్కనే ఉన్నారు. మాకు జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గు కానీ ఇలాంటి ఏదొచ్చినా మమ్మల్ని దగ్గర అందుబాటులో ఉండి చూసుకుంటున్నారు. ఎన్ని రోజులైంది మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి? 3 రోజులు. 3 రోజుల్లో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా, లేదంటే ఎక్కడైనా అసౌకర్యంగా ఫీల్ అయ్యారా? లేదండి, మమ్మల్ని అన్ని అధికారులు అన్నీ కూడా వచ్చి ఎప్పటికప్పుడే పరిశీలిస్తున్నారు, చూస్తున్నారు. మాకు ఏదన్నా తక్కువైతే మాకు చెప్పకుండా ముందుగానే తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలు మారుంటాయి కదా, ఇలాంటి తుఫాన్లు మనం చాలా చూసాం మన గుంటూరు జిల్లాకు సంబంధించి. ఇంతకుముందు ఇలాంటి సహాయక చర్యలు కానీ, ముందస్తు చర్యలు కానీ చూసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఇంత ముందు కూడా వచ్చినలే కానీ ఇంత జాగ్రత్తగా, ఇంత పగటిబందీగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది, బాగా చూసుకుంటున్నారు. ఓకే, బాబాయ్ గారు, మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ గారు. ఏంటి ఎట్లా ఉంది? ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? ఎలా ఉంది? 3 రోజులైంది వచ్చింది. బాగానే ఉందంటే అన్ని సదుపాయాలు బాగానే చేస్తున్నారు. అన్ని ఏం తెప్పిమంటున్నారు, ఏంటి భోజనం తెప్పిమంటారా, ఏమన్నా కిచిడి లాంటివి తెప్పిమంటున్నారా అని అడుగుతున్నారు. టిఫిన్స్ కూడా అడుగుతున్నారు. మాకు ఏది అడిగితే అది తెచ్చి పెడుతున్నారు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. మెడికల్ సౌకర్యం కూడా బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే చేస్తుంది. అంటే భోజనం అంటే ఏమి ఇస్తున్నారు? అంటే ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు? అంటే మీరు ఇంట్లో ఉన్నట్టుగా ఉందా, లేదంటే ఏదో పట్టాలు కాబట్టి పెడుతున్నారా? మా అడుగు కాదు, మేము ఏదో
అడిగితే అది తెస్తున్నారు, అదేం లేదు. ఈ 3 రోజుల నుంచి అసలు ఏం ఫుడ్ వస్తుంది, ఏమేమి తీసుకుంటున్నారు మీరు? మధ్యాహ్నం బిర్యానీ తెచ్చిచ్చారు, పొద్దున అటు ఇడ్లీ తెచ్చిచ్చారు, బాగానే ఉంది. మొన్న మామూలుగా వైట్ రైస్ తెచ్చిచ్చారు, పెట్టాను, తిన్నాం, బాగానే ఉంది. ఇక్కడ ఇబ్బంది కలిగిందండి, అంటే ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, లేదంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అట్లాంటి ఇబ్బంది ఏం లేదండి. ఎప్పటికప్పుడు ఏం కావాలని అడుగుతున్నారు, అన్ని సౌకర్యాలు చేస్తున్నారు, బాగానే ఉంది. అసౌకర్యం ఏం లేదు, సౌకర్యంగానే ఉంది. గతంలో చూసాం కదా, అంటే గతంలో అనేక రకాల తుఫాన్లు చూసుంటాం, అనేక రకాలైన ఇబ్బందులు చూసాం మన గుంటూరు జిల్లా. ఆల్మోస్ట్ కొంచెం వర్షం పడినా కానీ మునిగిపోయేటువంటి ప్రాంతాలు మనం గుంటూరులో ఉన్నాయి. అంటే ఈ విధమైనటువంటి చర్యలు, ఈ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు గతంలో ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు లేదండి, ఇప్పుడు ఇది ఫస్ట్. వచ్చి అందరినీ 1-4 సార్లు అడిగి మీరు రండమ్మా, మీరు తీసుకెళ్తామని ఆటోలు అన్నీ పెట్టారు, సౌకర్యం ఇది బాగానే కలిగిస్తున్నారు. ఆటో ఛార్జీలు కూడా వాళ్ళే ఇస్తున్నారు, మాకు ఆ ఇబ్బంది ఏం లేదు. మొత్తం అంటే ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుందండి, ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది మీకు, ప్రభుత్వం దీంట్లో తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయి? పరిచర్య బాగానే ఉన్నాయండి, బాగానే చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ మొత్తం బాగానే చేస్తున్నారు. బాబాయ్ గారు మీ పేరు? ఉప్పుతల్ల ఆదినారాయణ. అంటే వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, ఎలా ఉంది మీకు? ఇప్పుడే వచ్చింది. మీరు ఇప్పుడే వచ్చారు. మామూలుగా అంటే ఈ చర్యలు అంటే ముందస్తుగానే తీసుకురావటం, గాలివాన ఎక్కువగా ఉందని చెప్పేసి ఇల్లు పడిపోద్ది అన్నట్లుగా ఆలోచన వచ్చి వచ్చాము. అంటే ఇంతకుముందు పరిస్థితులు అంటే ఇంత ముందుగా అంటే ఇలా ముందస్తు వానలు పడక ముందే తీసుకురావటం, లేదంటే ముందు ప్రమాదాలు లేదు, ఇంతకుముందు ఎప్పుడు ఈ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఏదో చెప్తున్నదని చెప్తుంటే. మరి ఏంటి ఎట్లా ఉందంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉన్నాయంటే? ప్రభుత్వం చెప్పారు, వచ్చారు. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు రమేష్ అండి. శారదా కాలనీ 25వ లైను, లాస్ట్ మార్జింగ్ మాది. బాబాయ్ గారు ఏంటి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ మేము ఉండటం వల్ల ఏమైందంటే లాస్ట్ మార్జింగ్ కదా, మార్జింగ్ అవటం వల్ల ఈదరగాళ్ళు రావటం, రేకులు ఊగుతున్నాయి. ఊగుతుంటే మాకు అనుమానం వచ్చి నిన్న సాయంకాలమే రమ్మని చెప్పి అధికారులు చెప్పారు. పెద్దోళ్ళు వచ్చి ఇక్కడ ఉండొద్దు, మీరు ఇది బాగలేదు, ఇటు నీళ్లు వచ్చేస్తున్నాయి, అటు పొలాల్లోంచి నీళ్లు వస్తున్నాయి అని చెప్పి మాకు చెబితే మేము నిన్న రాత్రే వచ్చేసాం. వచ్చి ఇక్కడే ఉన్నాం. ఉండకా నుంచి వాళ్ళే టిఫిన్ కానీ భోజనం కానీ మొత్తం సదుపాయాలు వాళ్ళే చూస్తున్నారు, పర్వాలేదు, బాగుంది. అది అంటే మీరు రాత్రి వచ్చానన్నారు కదా, రాత్రి భోజనం పరిస్థితి ఏంటి, లేదంటే ఉదయం టిఫిన్ కానీ తర్వాత మధ్యాహ్నం భోజనం కానీ ఇప్పుడు కానీ? ఉదయం టిఫిన్ పెట్టారు, పర్వాలేదు. మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఇళ్ల కాడికి వెళ్ళి చూసుకుంటే ఎట్లా ఉన్నాయి అంటే కొన్ని కదిలు ఉన్నాయి, రేకులు అయ్యి కొన్ని కదిలు ఉన్నాయి. రావటమే మాకు మంచిదయింది. అది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే అధికారులు ఎలా ఉన్నారు మీతో? ఏదో పెట్టాలి కాబట్టి పెడుతున్నారు, చూడాలి కాబట్టి చూస్తున్నారు, అలా ఉన్నారు? అలాంటిది ఏమి లేదు. మామూలుగా వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు వచ్చి పరామర్శించిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఎలా ఉంది, ఏంటి మీ పొజిషన్ ఎలా ఉంది, మీరు ఇక్కడికి వచ్చారు, మీకు టిఫిన్లు భోజనాలు అందుతున్నాయని తేపకొకళ్ళు వచ్చి అడగటము, ఏంటి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడే ఉండండి, ఇటు బయటికి వెళ్ళొద్దు మీరు అని కూడా చెప్తున్నారు వాళ్ళు. బాబాయ్ గారు, మన గుంటూరుకి గతంలో ఎన్నోసార్లు వర్షాలు పడ్డాయి, ఎన్నోసార్లు మనకు తుఫాన్లు వచ్చినటువంటి పరిస్థితులు చూసాం కదా. ఈ విధంగా ముందస్తు చర్యలు ఈ విధంగా ముందుగా తీసుకురావటం, లేదంటే సురక్షిత ప్రాంతాలకు తరలించడం గతంలో ఉన్నాయంటారా? గతంలో చేతిగా లేదండి, చేతికి లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తుఫాన్ అన్న కానించే మనకి ముందే వచ్చి ఇళ్ళకొచ్చి చెప్పారు, మీరు లూడ్దు హై స్కూల్ కాడికి రండి, అక్కడే ఉండండి, మీకు టిఫిన్లు భోజనాలు అంటారా మేము ఏర్పాటు చేస్తాం, మీకేం బాధ లేదని చెప్పి మాకు చెప్పారు. చెప్పిన విధానంగానే వాళ్ళు చూసుకోవటం కానీ, మనల్ని వచ్చిన వాళ్ళని పరామర్శించడం కానీ, మంచిగా మాట్లాడటం కానీ బాగుంది. అంటే మొత్తంగా అంటే ఈ అంశంలో ప్రభుత్వం ఎలా పనిచేసింది, ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం అంటే మనకి పెద్దగా తెలియదు వాళ్ళ గురించి. ప్రభుత్వం ఏర్పాటు చేసిందే కదా, అదే అయ్యి ఉండొచ్చు, కాకపోతే దాంట్లో అంత ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి నాకు పూర్తిగా తెలియదు. ప్రభుత్వమే చేసింది కావాలా, కాకపోతే ఏంటంటే మనకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కదా, ఇక్కడ ఇట్లా చేయటం అనేది బాగుంది. ఇలా చేయటం వల్ల మంచిదన్నమాట. కాకపోతే పెద్దోళ్ళు వచ్చారు, వాళ్ళు ఎవరు ఏందన్నది నాకు తెలీదు. అది పెద్దోళ్ళు వచ్చారు, మాట్లాడారు, మీకేం కావాలి, ఏంది మీ ఇబ్బందులు ఏంటి, మీకేంటి పరిస్థితి అని చెప్పి అన్నీ అడిగారు. మా పేర్లు రాసుకున్నారు, మా ఆధార్ కార్డులు అన్నీ రాసుకొని అన్నీ విమర్శగా అడిగి వెళ్ళారు. దాంట్లో ఏ లోటు లేదు. అన్న మీ పేరు? నా పేరు శ్యామ్ అండి, మరి శారదా కాలనీ. ఓకే, ఏంటంటే ఇప్పటి వరకు ఇదే మొదటిసారి కదా గుంటూరు వర్షాలకు రావడం, గతం చూసాం కదా, ఇంతకుముందు వర్షాలు వస్తే ఏంటి మీరు ఉండే ఏరియా పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుంది? ఇంత క్రితం వర్షాలు వచ్చినాయి కానివ్వండి, మా ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. మాకు పెద్ద ఎదిన కాడి నుంచి అధికారులు కూడా వాళ్ళందరూ ముందుగానే పరామర్శించి వచ్చి పలాంటికి మీరు రండి లుద్ది స్కూల్ గారి దగ్గరికి, అక్కడికి వచ్చి ఉండండి, ఎందుకంటే ఇవన్నీ రేకులు ఇల్లులు కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ప్రభుత్వంగా ముందుగా మమ్మల్ని పంపించింది అని వాళ్ళు పెద్దలు వచ్చి మమ్మల్ని లూతి స్కూల్ కాడికి రమ్మన్నారు. అంటే గతంలో వర్షాలు వస్తే ఏంటండి ఎలా ఉండేది అక్కడ? అంటే అప్పుడు మీరు వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఉండటానికి కానీ ఎలా ఉండేది? అంటే వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా పర్లేదు, కానీ మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చినా కానీ ఇంట్లో నివసించడానికి బాగానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం తుఫాను ప్రభావం వల్ల మేము కొద్దిగా అధికారులు చెప్పడం వల్ల మేము ముందు జాగ్రత్తగా మేము కూడా
రావాల్సి వచ్చింది. మరి వచ్చిన తర్వాత దగ్గర నుంచి కూడా అధికారుల ప్రవర్తన ఎలా ఉంది, అధికారులు మీతో ఎలా ఉంటున్నారు, లేదంటే తీసుకొచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏదైనా అసౌకర్యం అనిపించిందా? అలాంటిది ఏమీ లేదు సార్. ఇది తీసుకొచ్చిన కాడి నుంచి కూడా టిఫిన్లు, భోజనాలు, తర్వాత పిల్లలను కూడా అప్పుడప్పుడు సమోసాలు కూడా ఇచ్చారు. తర్వాత జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ దగ్గరుండి పట్టించుకున్నారు సార్. ఈ ప్రభుత్వం బాగా చేసిందని నేను భావిస్తాను. ఫుడ్ పరిస్థితి ఏంటంటే అట్లా భోజనాలు ఎలా ఉన్నాయి అంటే మీకు ఇచ్చేవి? నిన్న వచ్చారు కదా, నిన్నంతా ఫుడ్ ఏంటి, ఈరోజు ఫుడ్ ఏంటి, ఏం పెట్టారు? అంతా వెజిటేరియన్ బాగా పెట్టారు సార్. మామూలుగా పప్పు, వైట్ రైస్, తర్వాత చిక్కుడుకాయ కర్రీ, తర్వాత వచ్చేసి ఒక చట్నీ, అప్పడ పాపడి, తర్వాత సాంబారు, పెరుగు, ఇవన్నీ కూడా కామన్ బాగా చేశారు సార్. చాలా బాగా పెడుతున్నారు. టిఫిన్స్ ఇడ్లీ, దోశ 2 ఇచ్చారు. అంటే ఎక్కడైనా ఇబ్బంది ఉందా అంటే ఫుడ్ బాగోకపోవడం కానీ, ఏదో పెట్టాలి కాబట్టి పెట్టడం కానీ అలాంటిది ఉందా? అలాంటి వైఫల్యం అయితే ఇప్పుడు వరకు లేదు సార్. చాలా బాగా పెడుతున్నారు, జనాన్ని కూడా బాగా చూసుకుంటున్నారు. బామ్మ నీ పేరు? నా పేరు నిమ్మల భూలక్ష్మయ్యా. వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ బాగానే ఉందయ్యా వచ్చినాక. అంటే రోడ్డు మార్జింగ్ మాది, వాన వస్తే రేకులు ఇంట్లో ఉంటున్నాము. ఎక్కడ పడిపోతాయో జాగ్రత్త పడండమ్మా, రాండమ్మా ఇక్కడికని అంటే పొద్దునే వచ్చామయ్యా. పొద్దున వచ్చే పేర్లను రాసుకున్నారు, టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఇక మళ్ళీ భోజనం చేసి నాకు వెళ్ళి తెచ్చుకున్నాం ఇంటికి పోయి. ఆ గాలికే వానకైనా భయం ఉండదమ్మా. గాలి వస్తే ఏమో మా పెద్ద చెట్లు ఉన్నాయి మా ఇళ్ళ కాడ, వేప చెట్లు. ఏ చెట్టు పడిపోతే ఇంటి మీద రేకులు లేచిపోతాయేమోనని చెప్పారని చెప్పి టీవీలలో ఏం చెబుతానే ఉన్నారుగా. అందుకని వచ్చామయ్యా, భయపడి అక్కడికి వచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఏం పెట్టారు తినడానికి? ఉదయం టిఫిన్ ఏం పెట్టారు? మధ్యాహ్నం ఒకసారి ఫస్ట్లో ఇడ్లీలు 5 తెచ్చి పెట్టారు. రెండో టిప్పులో ఉప్మా తెచ్చారు. మళ్ళీ ఇంకో టిప్పులో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మళ్ళీ ఇంకో టిప్పులో అట్లు తెచ్చి పెట్టారు. మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఇంకా వస్తారంట ఇప్పుడు ఈ పెట్టినవి అన్నీ కూడా టిఫిన్లు, ఇడ్లీలు కానీ, దోశలు కానీ, భోజనం కానీ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారా, లేకపోతే బాగున్నాయా? బాగున్నాయి అయ్యా, చాలా బాగున్నాయి. ఎందుకంటే అన్నం కూడా బియ్యం మంచి బియ్యం బాగున్నాయి. మేము కూడా కొట్లో కొనుక్కోవాలంటే 60 రూపాయలు తీసుకుంటున్నారు. అవి బియ్యం బాగున్నాయి. పప్పు చేశారు, సాంబార్ చేశారు, ఒక పచ్చడి, పెరుగు, అప్పడం కూడా ఇచ్చారయ్యా. నా పేరు సజ్జా నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న వచ్చామండి. నిన్న పొద్దున పూట వచ్చాము. నిన్న టాలమించి వర్షపాతం బాగుంది. అక్కడ రోడ్డు మార్జింగ్ కదా, మాదంతా శారదా కాలనీ రోడ్డు మార్జింగ్. రేకులు గీకులు కొన్ని లెగిసిపోయినాయి, చెట్లు ఇరిగి పడుతున్నాయి. అందరూ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడికి లూడ్ స్కూల్లోకి చేర్పించిన కానీ టిఫిన్లు కానీ, భోజనాలు కానీ సౌకర్యం బాగా చూస్తున్నారు. ఇప్పుడేనా ఇంత ముందు కూడా ఉందా? అంటే ఈ వర్షాలకి రేకులు పడిపోవటం కానీ, లేదంటే చెట్లు పడటం కానీ? ఇంతవరకు అంటే ఇప్పుడు 77 గాలివానలో దివితాలుగులోనూ అక్కడ ప్రాణాలతో బతికి ఇక్కడికి వచ్చాము గుంటూరు. వచ్చి ఇప్పుడు 45 సంవత్సరాలకు మన శారదా కాలనీ వచ్చి ఇది చెప్పడం ఘోరంగా చెప్పుకొస్తున్నారు. దాని మూలాన అప్రమత్తంగా మన కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అందరినీ లూటు స్కూల్కి తెప్పించి భోజనాలు, టిఫిన్లు బాగా సౌకర్యం బాగా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నిన్న వచ్చారన్నారు కదా, నిన్నటి నుంచి ఈ రోజు వరకు మీకు ఇచ్చిన ఇక్కడ సదుపాయాలు కానీ, లేదంటే ఆ భోజనాలు కానీ ఎలా ఉంది? ఏం బాగుందండి, భోజనాలు బాగున్నాయి, టిఫిన్లు పెడుతున్నారు, వాటర్ సప్లై కూడా బాగుంది, భోజనాలు పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి, మీకు వచ్చిన ఇబ్బంది లేదు, అన్నం కానీ వాటర్ కానీ అన్నీ మీకు సౌకర్యం చేస్తాం అని చెప్పి అంతా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది ఇప్పుడు ఆ పెట్టే విషయంలో ఏదో ఇంతమందిని తీసుకొచ్చాం కదా, ఏదో పెట్టాలి కాబట్టి పెడుతున్నాం, ఏదో ఒకటి అంటే బాగుందో బాగాలేకపోతే లేదండి. కూరలు గీరలు, అన్నం, రైస్ కూడా బాగుంది. రైస్ బాగుంది. టిఫిన్ మాకు ఇక్కడ భోజనం రైసు, పెరుగు, సాంబారు, తర్వాత పప్పు, మళ్ళీ అది పుట్టకుక్కల కూర అండి, మళ్ళీ టమాటా చట్నీ అండి పెట్టారు. టిఫిన్, ఉప్మా, అవి మా టీలు మొత్తం బాగుంది. అదండి. ఏమనిపిస్తుంది అంటే ఈ విషయంలో ప్రభుత్వం ఎలా పనిచేసింది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? బ్రహ్మాండంగా ఉందండి. చేయటం కూడా ముందు జాగ్రత్తగా వచ్చి ఇంటింటికి వచ్చి చెప్పారు. ఇంటింటికి వచ్చి మీరు ఇక్కడ వద్దు, పోయి లూటు స్కూల్ కాడికి రండి అని చెప్పి, వెంకటరావు నగర్ స్కూల్ కాడికి కానీ ఇక్కడికి కానీ రమ్మని చెప్పి అందరినీ ఇంటింటికి వచ్చి చెప్పారు. ప్రత్యేక మేము కూడా తడిసి వర్షం దెబ్బకి వాతావరణం చూస్తే అట్లాగనే ఉంది కదా, మేమందరం వచ్చి ఇక్కడే ఉన్నాం. అది మరి అధికారులు ఏంటి, అధికారులు ఎలా ఉంటున్నారు మీతో? అధికారులు మాకు ఎంతో మేలుగా కనపడుతున్నారు. చెప్పడం కానీ వాళ్ళు మాకు ధైర్యం చెప్పడం, ఏం బాధ లేదు, మేము ఉన్నాం అంటున్నారు. మీకు భోజనాలు వసతి ఏదైనా మీకు తక్కువ లేకుండా చూస్తాము. వాటర్ సప్లై కానీ, టిఫిన్లు కానీ, భోజనాలు కానీ బాగుంటాయి. బాబాయ్ గారు మీ పేరు? దుర్గారావు, మేడ దుర్గారావు గారు. ఏంటి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న వచ్చామండి, ఉదయం. నిన్న ఉదయం అని మా సార్ వాళ్ళందరూ వచ్చి
మన మార్జింగ్లోకి వచ్చారు. శారదాకాలం 20 లైన్ మార్జింగ్లో అనమాట. ఆడకు వచ్చి మీరు అందరూ ఏదన్నా గాలి వాన వస్తుంది, తుఫాన్ వస్తుంది కాబట్టి ఇక్కడికి రాండి, స్కూల్ కాడికి లూజు స్కూల్కి వచ్చేసేయండి. మీరు మీకు భోజనం వసతి కానీ టిఫిన్ కానీ ఏయైనా కానీ మేము చూస్తాం అని చెప్పి అన్నారు. ఇప్పుడు బాగానే ఉంది భోజనం కానీ, కూరలు కానీ, అన్ని టిఫిన్ కానీ, ఇడ్లీ, అట్టు, ఉప్మా ఎవరు తినే వాళ్ళకి ఇచ్చారు. ఇది జరిగింది. మరి ఈ 3 రోజులు జాగ్రత్తగా ఇక్కడే ఉండండి, పోబాకండి. మీకు మీ భోజన వసతులు కానీ ఏదైనా మీకు చూస్తామని చెప్పి అన్నారు. ఏంటంటే ఎట్లా ఉందంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంటే ముందుగానే తీసుకురావడం, అంటే ప్రమాదాన్ని ముందుగానే ఆలోచించి వీళ్ళు ఇబ్బంది పడతారు, ప్రమాదం గురవచ్చు అని చెప్పి తీసుకొచ్చారు కదా, అంటే ఎలా ఉందంటారు? ఇప్పుడు ముందు జాగ్రత్త పడతాం మంచిదేగా, ఎవరికైనా ముందు జాగ్రత్త పడి తెచ్చారు మమ్మల్ని వాళ్ళు. ఎందుకని ప్రాణం పోకుండా, ఎవరికి పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పెండ్లకాడే వాళ్ళని మంచి స్థలానికి చేర్చాలని వాళ్ళ ఆలోచన మంచిదే. మా వరకు మించి మంచి ఆలోచన అనిపిస్తుంది మాకు. మామగారు మీ పేరు? నా పేరు చన్యాసమ్మ అండి. ఎప్పుడు వచ్చారండి ఇక్కడ? మేము నిన్న వచ్చామండి. ఏ టైంకి వచ్చారు? నిన్న పొద్దున్నే వచ్చాం. వచ్చారు. ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి మీకు ఇక్కడ ఎట్లా ఉంది? అధికారులు ఎలా ఉన్నారు? మీకు భోజనాలు ఎలా ఉన్నాయి? వచ్చిన కాడి నుంచి బాగా చూసుకుంటున్నారు. టయానికి భోజనం పెట్టారు, టిఫిన్ పెట్టారు, మళ్ళీ వచ్చి అడుగడుగుని చూసుకుంటున్నారు. డాక్టర్లను పంపించారు, డాక్టర్లు కూడా చూశారు, అన్ని వివరాలు అడిగారు. చక్కగా ఉండండి అని వెళ్ళారు. మళ్ళీ పూట కూడా భోజనాలు పంపిస్తున్నారు. అన్నీ బాగా చూసుకుంటున్నారు. దీంట్లో చూసే దాంట్లో మటుకు ఏమి లోటు లేదు, అన్నీ బాగా చూసుకుంటారు. ఎలా అనిపిస్తుందమ్మా అంటే ముందుగానే ఒక ప్రమాదాన్ని ముందుగానే ఊహించి వీళ్ళు ఇబ్బంది పడకూడదు, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు సురక్షితంగా ఉండాలి అని చెప్పి అధికారులు ఇక్కడికి తీసుకురావడం, మీకు ఇక్కడ ఇలాంటి వసతులు ఇప్పించడం ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. ఇలా ఎప్పుడు మేము చూడలేదు, ఇప్పుడు బాగా చూస్తున్నారు, బాగుంది. ఇంతకుముందు వర్షాలు వస్తే ఏంటమ్మా అంటే ఇంతకుముందు మీ పరిస్థితి ఎలా ఉండేది? రోజు వర్షాలు వస్తే ఆ ఇళ్లలోనే ఉండేవాళ్ళం అండి, ఆ మురికిలోనే ఉండేవాళ్ళం. అవన్నీ లేకుండా అధికారులు ఇక్కడ తెచ్చి పెట్టారండి. ఇక్కడ బాగుందండి, పిల్లలకి బాగుంది, మాకు బాగుంది, అన్ని సౌకర్యంగా చూస్తున్నారు. భోజనాల విషయానికి వస్తే అంటే ఇంతమందిని తెచ్చాం కదా, ఏదో పెడితే తినేస్తారులే, ఏదో ఒకటి పెడదామని చెప్పి అలా ఉందా, లేదంటే బాగుందా? బాగుందండి. 4 కూరలు వేస్తున్నారు, పెరుగు వేస్తున్నారు, మంచినీళ్ళు, మినరల్ వాటర్ ఇస్తున్నారు, అన్ని మంచిగా చూస్తున్నారు, అన్ని వేడివేడిగా పెడుతున్నారు. బాగుంది. అంటే ప్రభుత్వం ఎలా పనిచేసింది అంటారు? బాగానే చేస్తున్నారు, పేదవాళ్ళ కాడికి బాగానే చేస్తున్నారు. మీ పేరు? నాగేంద్ర గారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? రాత్రి వచ్చా. ఇక్కడ ఎట్లా ఉందండి మీకు? అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా, ఇప్పుడు మీకు ఇచ్చే భోజనం ఎట్లా ఉంది? బాగానే ఉందండి. ఏమేమి ఇచ్చారు? పప్పు, పచ్చడి, పెరుగు, సాంబారు, అప్పడాలు, అన్నం కూడా, రైస్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. మామూలుగా ఇలా తీసుకొచ్చాం కదా, ఏదో ఒకటి పెడితే తినేస్తారు, ఏదో ఒకటి పెడదాం అన్నట్టుగా ఉందా, లేకపోతే బాగుందా? అదేం లేదండి, అంతే బాగున్నాయి. అన్ని కూరలు కూడా బాగున్నాయి, అదేం లేదు. ఎట్ట పెడితే అట్ట పెడతా బాగానే చూస్తున్నారు. నుంచి కూడా వాటర్ కూడా మంచినీళ్ళు ఇచ్చారు, బాగున్నాయి. అన్ని సౌకర్యాలు అన్ని బాగానే చూస్తున్నారు, బాగా లేకుండా ఏం లేదండి, అంత బాగుంది. మామూలుగా అంటే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మంచిదేనండి, మంచిదే. ముందు జాగ్రత్త చేసి వాళ్ళు సౌకర్యం మంచిగా చేశారు, మాకు చెప్పారు అక్కడ ఉండకూడదు, వర్షం వచ్చింది, వచ్చేసేయండి అమ్మ, మళ్ళీ గాలి దుమారం వస్తే మీరు అక్కడ రేత్రిపూట వస్తానికి ఇబ్బంది పడతారు, వచ్చేసేయండి, ముందే మేము చెబుతున్నాము అని చెప్పారు. మంచిగానే ఉంది, బాగుంది. వాళ్ళు ముందు చెబుతూ ఇంకా మంచిది మాకు. ఎందుకంటే నడిజాంపూట వస్తే మళ్ళీ మేము రాలేకుండా ఇబ్బంది పడతాం కదా, అందుకనే సందకాడే వచ్చి చెప్పారు, మీరు రేత్రిపూట రాలేరమ్మా, ఇప్పుడే వచ్చేయండి మేము చెబుతున్నాం కదా అని చెప్పారు. అన్ని సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి.